పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ చిన్నగున్నదే ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయినాం ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్ కు సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద ఉరికొచ్చిండు అన్నా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్ కు కలవైంది మా చేవెళ్ళకు కలవైంది కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు మా చందన్ వెళ్లి మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం తెలిసేట్ చేసిండు మేడ్ ఇన్ చేవెళ్లలో తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ పోతున్నాయి చేవెళ్లలో తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి ఒక గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ వాడు ఆగమవుతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న భక్తంతా కల తప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడి మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద్ తెచ్చుకోండి డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు 2 లక్షల రుణం అన్నాడు సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు ఇది ఆయటకు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా లంకె బిందెలు లేవు ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు నాకు తెలియక అడుగుతా మీరు చేవెళ్ళలు బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి యాడికెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన ఆడ ఏం లేదంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది